సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కౌంటర్ ఇచ్చారు. సిరిసిల్ల సెంటర్గా సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట పాడిందే పాట. అలా తనిఖీలు చేసే అధికారం లేదు. బ్రిటిష్ పాలనలా, ఆ నిజాం పాలనలా, ఒక రాజుల పాలనలా జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది. నేను సిట్టే ఏకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన. సిరిసిల్ల సెంటర్గా జరిగింది అని చెప్పినా కూడా అధికారులు ప్రభుత్వం పట్టించుకున్న పాపన పోలే. కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఆ మాత్రం కనీస ఔచిత్యము, విచక్షణ, విఘ్నత ఇవన్నీ మర్చిపోయి బండి సంజయ్ రేవంత్ రెడ్డి తాబేదార్ అన్నట్టుగా ఇవాళ అవును టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా బండి సంజయ్ మాట్లాడినటువంటి వారు మాట్లాడిన ప్రతి మాట రేవంత్ రెడ్డి దావోస్కెళ్ళి రాసి పంపించిందా అన్నట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్ సంకరెక్కి రేవంత్ రెడ్డి బాధ కొట్టేటువంటి ఒక నీచమైన ఔచిత్య దిగదారుడింది సంజయ్ గారు. నువ్వు చూసినావా సిరిసిల్ల కేంద్రంగా టెలిఫోన్ ట్యాపింగ్ అయింది, కలలు అంటున్నావు. రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ అవుతారా మీరు? ఇవి మంత్రి మాటలు కాదు, కేంద్ర మంత్రి మాటలు, హోంమంత్రి శాఖ మంత్రి మాటలు కావు. హోంశాఖ కార్యాలయంలో చెప్రాసులు కూడా ఇట్లా మాట్లాడారు. ఈ డిజర్వ్స్ టు బి డిమోటెడ్.